పొద్దున్నుంచి నేనొకటి తలిస్తే టైలరింగ్ అక్క నాతో ఇంకొకటి తలిపించింది. ఏంటని ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మార్నింగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా లడ్డూ తినుకుంటూ, చెరుకులు తినుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నా. నాకు టైలరింగ్ అక్క కాల్ చేసి, ఈరోజు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉందిరా, ఈరోజు కుదరట్లేదు, రేపు పొద్దునకంతా ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. అప్పటికప్పుడు మంచిగా చెరుకు తింటున్న నోట్లో ఉప్పేసినట్టు అనిపించింది. పోలిక చండాలంగా ఉండొచ్చు కానీ నాకు అలాగే అనిపించింది. ఇంకా చేసేదేమీ లేక నా శారీస్లోనే ఒక శారీ సెలెక్ట్ చేసేసుకునేసి కట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ముందుగానే ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ శారీ కట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ప్లీటింగ్ దగ్గరే. అందుకని చెప్పేసి ఫస్టే ప్లీటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే టైం సేవ్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఆల్రెడీ టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఫంక్షన్కి అందరూ బయలుదేరి వెళ్ళిపోయారనమాట. మేమిద్దరమే లేటు. నా వల్ల మా శ్రీవారు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే పొద్దున్న నుంచి అంతగా తిరిగావు కదా, ఏం లాభం వచ్చింది నీకు అని చెప్పి అన్నాను. అయితే నేను లడ్డు తిన్నాను, చెరుగులు తిన్నాను, అదే లాభం నాకు అని చెప్పేసి అన్నాను అనమాట. దానికి మా శ్రీవారు మంచిగా నవ్వుకుంటున్నారు. దాంతోపాటు నేను కూడా టెన్షన్ ఫ్రీ ఉండాలని చెప్పేసి నన్ను కూడా నవ్విస్తున్నారు. మొత్తానికైతే అంతా ప్రీ ప్లేటింగ్ అంతా చేసేసుకునేసి మంచిగా రెడీ అయిపోదామని అన్ని సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయేసి ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోవాలి. నేను ఎలా రెడీ అయ్యాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేసి ఫాలో చేసేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు.